This is a reminder video for all of you to plan a trip with your loved ones or your friends or family and spend some quality time with them, have some peace of mind, improve your mental health. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నా చిట్టి ముచ్చట్లు. ఈ వీడియోలో ముచ్చట్లు చూసే ముందు I want to thank all of you who watched my intro video and appreciated me. I needed that. Thanks a lot once again. ఎందుకంటే ఈ వ్లాగింగ్, ఈ లాంగ్ వీడియోస్, యూట్యూబ్ ఇదంతా నాకు చాలా కొత్త. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో మీలో ఎవరికైనా ఈ వీటిలో ఎక్స్పీరియన్స్ ఉంది, ఇక్కడ ఆడియో పెట్టాలి, ఇక్కడ మ్యూజిక్ పెట్టాలి, ఇక్కడ ఇలా కాకుండా ఇలా చేస్తుంటే బాగుండేది అని ఎలాంటి సజెషన్స్ ఉన్నా ప్లీజ్ ఐ నీడ్ దట్ యూ కెన్ గివ్ యువర్ సజెషన్స్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఓకే, సో అది అంతా అయిపోయింది. కమింగ్ టు అవర్ మెయిన్ టాపిక్. ఎప్పుడు సిటీస్లో ఉంటూ ఈ కార్స్, ఈ పొల్యూషన్, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ వీటి మధ్యలోనే ఉండిపోకుండా, ఐ మీన్ అక్కడ స్టక్ అయిపోకుండా అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉంటే ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత టెన్షన్స్ ఉన్నా అప్పుడప్పుడు కాస్త టైం వాటి కోసం కేటాయించి, ఎస్పెషలీ విత్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ యువర్ పార్ట్నర్, ది కెన్ బి ఎనీ వన్, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ ఎవరితో ఉంటే మీరు ఆ ప్లేస్లో పీస్ఫుల్గా టైంని స్పెండ్ చేయగలరు, ప్రశాంతంగా ఉండగలరు అనుకుంటారో అలాంటి వాళ్ళతో కలిసి వెళ్ళి ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తే కాస్త మనసు కుదుటపడుతుంది. అట్లీస్ట్ అక్కడికి వెళ్ళిన కాసేపు అయినా మీ మైండ్ అనేది కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది అండ్ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ హెల్త్ ఆల్సో, ఎస్పెషలీ ఫర్ యువర్ మెంటల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. సో అప్పుడప్పుడు మీ రొటీన్ని బ్రేక్ చేసి ఇలాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉండండి. ఇందాక నుండి ఇలాంటి ప్లేస్ అంటున్నాను, ఏంటా ఆ ప్లేస్ అనుకుంటున్నారా? చూపిస్తాను. ఈ వీడియోలో ముచ్చట్లేంటో చూసేద్దామా? లెట్స్ గో. మా అక్క వాళ్ళ కొడుకు మాకున్న ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ గ్యాదర్ అయ్యాం. బర్త్డే నెక్స్ట్ డే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయారు. బట్ నేను, నా కజిన్స్, మా బావ వాళ్ళ సిబ్లింగ్స్ అండ్ కజిన్స్ అందరం చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. మా బావ వాళ్ళ ఇంటి నుండి అరౌండ్ 10 km డిస్టెన్స్లో ఒక ఫేమస్ లొకేషన్. ఇట్ ఈస్ సిమిలర్ టు అరకు అని వాళ్ళు ఫీల్ అవుతారంట. నేను వెళ్ళి చూసిన తర్వాత నాకు కూడా అలాంటి ఫీలింగ్ వచ్చింది. మేము వింటర్లో వెళ్ళాం, సో ఆ వెదర్ అండ్ అక్కడ నేచర్ అంతా చాలా బాగా అనిపించింది. వెళ్ళే దారిలో మాకు ఒక కెసర కనిపించింది. ఆ ప్లేస్ని మీరు ఏమంటారో తెలీదు, బట్ మేమైతే కెసర అంటాం. అక్కడ చెరుకుని బెల్లంగా తయారు చేస్తారు. అది ఎలా చేస్తారో ప్రాసెస్ని లైవ్లో ఈ వీడియోలో చూపిస్తాను. చోడవరం దగ్గరలో ఉంటే కోనాం డ్యామ్ అని వినే ఉంటారు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే మేము వెళ్ళిన రోజు వెదర్ కూడా చాలా బాగుంది. మార్నింగ్ అరౌండ్ 11:30కి స్టార్ట్ అయ్యాం. మేము వెళ్ళే డెస్టినేషనే కాదు, ఆ జర్నీలో కూడా నేచర్ ఈజ్ సో గుడ్. ఆ దారంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా లోపలికి వెళ్ళాలి,
బట్ ఇట్స్ వర్త్ గోయింగ్. చుట్టూ పొలాలు, చెట్లు అండ్ కొండపై నుంచి అలా ఫాగ్ వెళ్తూ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ విజువల్స్ చూస్తుంటే అరకు వెళ్ళి అక్కడ కొండల్లో అవన్నీ చూసిన ఫీల్ వస్తుంది. అంత బాగుంది అది. యాక్చువల్గా మేము వెళ్ళే టైంకి అక్కడ వర్షం పడుతుంది, సరిగ్గా టైం స్పెండ్ చేయలేము అనుకున్నాము. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి టూ గుడ్. వెళ్ళేసరికి వెదర్ మాకు చాలా సపోర్ట్ చేస్తుంది. వి ఎంజాయ్డ్ స్పెండింగ్ టైమ్ టుగెదర్ ఇన్ దట్ ప్లేస్. ఆబ్వియస్లీ మంచి లొకేషన్ ఉంటే ఫొటోస్ ఉండాలిగా. వీ టుక్ ఫ్యూ పిక్చర్స్ ఎట్ ద డ్యామ్. యాక్చువల్గా డ్యామ్ పైకి ఎక్కాలంటే కొంచెం ధైర్యం ఉండాలి. వీ డిడ్ ఇట్ యాజ్ వి ఫెల్ట్ సేఫ్. బట్ ఎవరైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్గా అండ్ సేఫ్గా ఉండాలి. ఎందుకంటే సేఫ్టీ షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ. డ్యామ్ ఒక్కటే కాదు, దాని చుట్టూ ఉండే చెట్లు, కొండలు అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా కింద నుంచే చాలా బాగుంది. బట్ పైకి ఎక్కి చూస్తుంటే అసలు వ్యూ మొత్తం అలా ఉండిపోవాలనిపించింది. అక్కడ అంత అందంగా కనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ సో పీస్ఫుల్. లైక్ ప్రశాంతంగా కాసేపు అలా వెళ్ళి టైం స్పెండ్ చేసి పీస్ఫుల్గా మనసుని తేలిక చేసుకొని రావచ్చు అనమాట. అంత బాగుంది ఆ ప్లేస్. డ్యామ్ పైకి ఎక్కిన తర్వాత ఇలా ఉంది చూడండి. కోనాం డ్యామ్ చూసేసాము. దాని తర్వాత నెక్స్ట్ దాని దగ్గరలో ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది, అది కూడా చూద్దామని అక్కడికి వెళ్ళాం. సేమ్ దీనికి కూడా వాటర్ ఫాల్తో పాటు అక్కడికి వెళ్తున్న వేలో కూడా నేచర్ అండ్ ఆ వ్యూ అంతా చాలా బాగుంది. ఆ వెళ్ళే రూట్ కొండపైకి ఎక్కేలా ఉంటుంది. సో దారిలో ఆ హైట్ నుంచి వెళ్ళేటప్పుడు పైనుంచి ఈ డ్యామ్ వ్యూ అంతా కనిపిస్తుంది. అండ్ రిమైనింగ్ చెట్లు అవన్నీ కూడా చుట్టూ వెళ్ళి చూస్తే అసలు ఆ విజువల్స్ వేరేగా ఉంటాయి. అఫ్ కోర్స్ మేము వెళ్ళిన వెదర్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేయడం వల్ల ఇంకా అందంగా కనిపించింది మాకు ఆ రోజు. దూరంగా కనిపిస్తుంది కదా, అదే మేము వెళ్తున్న వాటర్ ఫాల్. మెయిన్ రోడ్ నుంచి కొంతవరకు నడిచి వెళ్ళాలి. పొలాల్లో అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ వెళ్తూ ఉంటే థెరపీలాగా అనిపిస్తుంది. ఈ సైడ్న చిన్న కాలువలా వెళ్తుంది కదా, అది ఆ వాటర్ ఫాల్ నుండే వస్తుంది.
వాటర్ ఫాల్ వచ్చేసింది. ఆల్రెడీ చెప్పాను కదా చిన్న వాటర్ ఫాల్ అని, అలాగే చిన్నగా క్యూట్గా ఉంది. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు కెసరికి వెళ్ళి బెల్లం ఎలా తయారు చేస్తున్నారో ప్రాసెస్ని లైవ్లో చూసేద్దాం. పండించిన చెరుకుని ఇక్కడికి తీసుకొచ్చి వాటిని మిషన్లో పెట్టి క్రష్ చేస్తారు. దాని నుండి వచ్చిన చెరుకు రసాన్ని ఇందులో కలెక్ట్ చేసుకుంటారు. రసంతో పాటు వేస్టేజ్ కూడా ఉంటుంది కదా, దాన్ని ఇందులో కలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఆ చెరుకు రసాన్ని మరిగించాలి. క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా పిట్స్ రెడీ చేసుకొని వాటిలో మంట పెట్టి దానిపైన ఇలా మెటల్తో చేసిన ఒక కంటైనర్ని పెడతారు. ఆ కంటైనర్ సైజుకి తగ్గట్టుగా అందులో చెరుకు రసం పోసి అది మరుగుతున్నంతసేపు దాన్ని ఇలా కలుపుతూనే ఉంటారు. టైం టు టైం ఆ షుగర్ కేన్ జ్యూస్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలా కలుపుతూ ఉంటే కాసేపటికి సెమీ సాలిడ్గా అవుతుంది. అప్పుడు దాన్ని ఇలా మనకు కావాల్సిన షేప్ బౌల్స్లో వేసి అది కూల్ అయ్యే వరకు ఉంచితే బెల్లం రెడీ అయిపోతుంది. మా కజిన్స్, మా అక్క వాళ్ళు అందరూ టేస్ట్ చేస్తున్నారు అక్కడ తయారు చేసిన బెల్లాన్ని. షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ లవ్డ్ వన్స్ అండ్ రిమైండ్ దెమ్ దట్ యూ నీడ్ టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ టు హ్యావ్ సమ్ పీస్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ట్రిప్ అంటే ఎంతో దూరమే వెళ్ళాలి, బడ్జెట్ మా దగ్గర లేదు అంటే అక్కడికే వెళ్ళాలి అని కాదు. చిన్న చిన్న ప్లేసెస్ మీ చుట్టుపక్కలే ఉంటూ ఉంటాయి. మనం అందరం ఉన్నది ఈ ఎర్త్ పైనే కదా, సో మన చుట్టూ ఉన్నదంతా నేచరే. సో మన చుట్టూ ఉన్న వాటిల్లో మన బడ్జెట్లో మనం వెళ్ళగలిగేది దాన్ని చూస్ చేసుకొని వెళ్ళి ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి రండి. అండ్ వన్ మోర్ థింగ్, వెన్ ఎవర్ యూ గో టు సమ్ ప్లేస్ విచ్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్, ప్లీజ్ ట్రై టు కీప్ ఇట్ క్లీన్. డోంట్ స్పాయిల్ ద ప్లేస్, బికాజ్ మీలాగే నెక్స్ట్ ఇంకొకరు వచ్చి చూడాలనుకుంటారు. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీకు కలిగినటువంటి హ్యాపీనెస్ రావాలి అంటే the place also should be kept clean. I hope you understand. Thank you so much for watching my videos and thanks a lot for your support. Keep supporting like this. Don't forget to subscribe to my channel, like the video if you like the content, and share to your friends if you're planning to go somewhere. Thanks a lot.